వెల్కమ్ టు కన్యా డిజైనింగ్. మన టైలరింగ్ క్లాసెస్ లో అంటే మీకు అంటే ఒక అపోహ ఉంటది కదండి. ఎలా అంటే అసలు ఎలా జరుగుతుంది క్లాస్, అసలు బ్లౌజ్ అంటే ఎలా చెప్తారు అనేది ఉంటది కదా మీకు. ఇది చూడండి, ఇది బ్యాక్ పార్ట్ అండి. పూర్తిగా ఈ బ్యాక్ పార్ట్ చూసారా, మొత్తం అన్ని ఎక్కడ మెజర్మెంట్స్ అక్కడ మన బాడీ మెజర్మెంట్ తీసుకుంటాం. ఇది చెస్ట్, ఇది ఆమ్ హోల్, ఇది వేస్ట్ లూజ్, అలా ప్రతిదీ వివరంగా మనం చెప్తామండి. డ్రాయింగ్ కూడా జెంట్స్ కటింగ్ లాగే మొత్తం ఉంటదండి. నేను నేర్చుకునేది జెంట్స్ కటింగ్. సో ఇది హ్యాండ్ చూసారా, ఈ కరువు చూసారా, కరువు ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకోవాలని చెప్తాము. అంటే ఇవన్నీ ఎక్కడెక్కడ ఏ ఫార్మర్స్ ఎలా చేయాలని చెప్తాము. ఇది ఫ్రంట్ అండి. ఇది ఫ్రంట్ వచ్చేటప్పటికి మనం బ్యాక్ పార్ట్ వేసి ఫ్రంట్ ఎలా గీస్తాము అనేది చూడండి ఒకసారి. ఇది వివరం చూడండి. ఇది ఎందుకు తీసుకున్నాము, ఈ లైన్ అనేది ఇక్కడ ఎందుకు తీసుకోవాలి, దేని నుంచి తీసుకోవాలని చెప్తాము. తర్వాత పాయింట్, ఇది ఎలా పెట్టుకోవాలి ఏంటి, పిన్ టు పిన్ అండి. ఇది నెక్స్ట్ పాయింట్, మీరు నోట్ చేసుకోవచ్చు అన్ని కూడా ఇలాగా. ఇది మొత్తం ఓవరాల్ అండి. ఇది బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి మొత్తం మీకు చూసారు ఈ డాట్స్ చాలా మందికి ప్రాబ్లం ఉంటుందండి. ఫ్రంట్ ఫిట్టింగ్స్ అయ్యి చాలా ప్రాబ్లం ఉంటుంది. ఈ మెథడ్ లోనే మన వాళ్ళు అందరూ నేర్చుకున్నారండి. అంటే యాక్చువల్ గా మామూలు బ్లౌజెస్ అందరూ కొడతారు, కానీ ఏంటంటే ఈ చెస్ట్ పాయింట్ అనేది మీకు కిందకి వచ్చేయడం చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. మీకు ఈ మెథడ్ లో మీరు కుట్టిన తర్వాత మీ ఎక్స్పీరియన్సెస్ ఏంట్రా? అంటే బాగుంది అంటే ఒక పాయింట్ కావాలి నాకు. నేను వీడియో ముందే అడుగుతున్నాను మిమ్మల్ని. అంటే మీకు ఆ పాయింట్ లో మీకు ఫ్రెండ్